మహానందిలో భోగి పండుగను పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు భోగిపల్ల కార్యక్రమం. భోగి పండుగ రోజు చిన్నారులకు భోగిపళ్ళు పోయడంతో చిన్నారులు విద్యాబుద్ధులు అలవర్చుకొని ఆరోగ్యంగా ఉంటారని, సూర్యుడు ఆశీస్సులతో పిల్లలు ఎదుగుతారని ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని తెలిపారు. सर्वं जगदिदं पूजयमेश्वरी सर्वं जगदिदं वेत्तते कुम्भोमिरादे पूर्णमुद्गार्यवन्नादे स्वरङ्गरम् अनुस्वारपरतः अर्थेन्दुलघटम् हारेण अर्थं केतत्ववनम् अनुस्वार्गान्यरोगम् ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు భోగి పండుగ సందర్భంగా చిన్నారులందరికీ కూడా ఈ రోజున క్షేత్రానికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తాదులు చిన్నారులకందరికీ కూడా ఈ రోజున భోగి పళ్ళు పోయడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా మనకి ఈ యొక్క మకర సంక్రమణం పండుగ సందర్భంగా సూర్యుడికి యొక్క ఆశీస్సులు అది ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క రేగి పళ్లను స్వామి అనుగ్రహంగా పిల్లలందరికీ కూడా పోయడం జరుగుతుంది. తద్వారా పిల్లలు దీర్ఘాయుస్సుతో ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం కాబట్టి అటువంటి భోగి పళ్లను పిల్లలందరికీ కూడా ప్రముఖ క్షేత్రమైనటువంటి మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. తద్వారా ఈ క్షేత్రానికి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో చిన్నారులందరూ కూడా చక్కటి విద్యాబుద్ధులతో దీర్ఘాయుస్సుతో వర్ధిల్లాలి అని చెప్పి విశేష సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడమైంది.